once again. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. చెప్పు నువ్వు కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో బ్లాగ్ పెడతాను, అన్ని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. బాయ్ బాయ్. సే బాయ్. బాయ్. హ్యాపీ చూస్తారా ఏం చేస్తుందో? పడుకోకుండా పడిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా, సుదర్శన్ బిజీగా ఉన్నాడు, చికెన్ చేస్తున్నాడు. కిచెన్ అంతా చూడు ఎంత మెర్సీగా ఉందో. సుదర్శన్ వంట చేస్తే ఇట్లే ఉంటుందండి. ఇది నైట్ ప్రిపరేషన్ అనమాట. ఫ్రెండ్స్, నా హస్బెండ్ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళందరూ ఇంకా నా ఫ్రెండ్స్. My father is my best friend before marriage. మేము ఈరోజు సండే కదండి, అది కాక ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము ఫోరం మాల్కి వెళ్తున్నాం అనమాట. సో కార్ లేదు కదా, క్యాబ్లో వెళ్ళాల్సి వస్తుంది. సో క్యాబ్ వెళ్తున్నాము. సుదర్శన్ హ్యాపీ ఫ్రంట్ కూర్చున్నారు, నేను టెడ్డీ బ్యాక్ కూర్చున్నాను. టెడ్డీ చూడండి, టెడ్డీ మూతి చూడండి ఎలా ఉందో. కార్ లేదు కదా అందుకనమాట. సో ఫోరం మాల్ వచ్చేసింది. టెడ్డీకి చాలా ఇష్టమైన ఫోరం మాల్ అండి. మా హౌస్కి మెయిన్గా ఈ ఫోరం మాల్ చాలా దగ్గరగా ఉంటుంది. సో మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఇక్కడే వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా హ్యాపీ చిన్నది కదా, వేరే దగ్గర ఎక్కడ దూరంగా ఎక్కడికి వెళ్ళమండి మేము. ఈ మాల్ అంత నచ్చినట్లు మాకు ఇంకా వేరే మాల్స్కి వెళ్ళినా అంత ఎంజాయ్ చేయము. ఇంకా మాకు ఎక్కడ ఏమి నచ్చదు అనమాట. సో ఇక్కడే వెళ్తూ ఉంటాం ఎప్పుడు ఏ అకేషన్కి వచ్చినా, ప్లస్ మా రిలేటివ్స్ వచ్చినా ఈ మాల్కే వస్తాం. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ మాల్ అనమాట. ఏదైనా షాపింగ్ చేయాలన్నా కానీ ఈ మాల్కే వస్తాం మేము షాపింగ్ చేయడానికి. యాపీ కోసము, నా కుర్తీస్ కోసము, సుదర్శన్ డ్రెస్సెస్ కోసము, టెడ్డీకి ఇంకా బొమ్మల కోసము, బుక్స్ కోసము, షూస్ కోసము, అన్నిటికీ ఈ మాల్కే వస్తామండి మేము. సో యాక్చువల్గా మేము 12:30కి బయలుదేరామన్నమాట. సో లంచ్ చేయలేదు ఇంట్లో. సో బయట తిందాం, ఫోరం మాల్లో తిందాం అనేసి ఇక్కడికి వచ్చేసాము. ఇది చాలా మంచిగా ఉంటుందండి. ఫోరం మాల్లో రెస్టారెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందన్నమాట. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ అంటే 4 చైర్స్ ఉన్న టేబుల్ చూస్ చేసుకుంటాం కదా. బట్ మేము మాత్రము చూసారా 2 టేబుల్స్ చూస్ చేసుకున్నాం. బికాజ్ యాపీ ఉంది కదా, యాపీకి 1 టేబుల్ ఫుల్ సరిపోతుందన్నమాట. సో చెప్పాను కదా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుందనేసి. సో ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఉంటుంది, నార్త్ సైడ్ ఉంటుంది, సౌత్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి. అండ్ మనవే కాదండి, చైనీస్, ఇటాలియన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ ఏది కావాలంటే అది దొరుకుతుంది. సో టెడ్డీకి హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇష్టం. ఎప్పుడు వచ్చినా అదే కావాలంటుంది, ఇంట్లో కూడా అదే చేయమంటుంది కదా. సో అదే తీసుకుంటాం అన్నమాట ఇక్కడికి వచ్చినప్పుడు అంతా. నేను సుదర్శన్ మాత్రం వన్ టైం డిఫరెంట్గా తినాలి అనుకుంటాం. సో డిఫరెంట్గా చూస్ చేస్తాం. ఒక్కొక్కసారి చాలా టేస్టీగా ఉంటాయి, ఒక్కొక్కసారి మా అన్లక్కీ అనమాట
టేస్ట్ బాగుండవచ్చా, ఇది ఇంకొకసారి చూస్ చేసుకోకూడదు అనుకుంటా ఉంటామన్నమాట. సో వీఆర్ సర్చింగ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుందాం ఈరోజు అని. యాక్చువల్గా టెడ్డీకి హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాడు సుదర్శన్. అండ్ ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందండి, చాలా చాలా పెద్దదన్నమాట. అండ్ ఇక్కడ కేఎఫ్సి, మెక్డీ అన్నీ ఉంటాయి, బట్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది మాకు. సో టెడ్డీకి బిర్యానీ రెడీ అయిపోయింది. యాపీకి కూడా కావాలంట. సో టెడ్డీ పాపం తినిపిస్తూ ఉంది. చూడండి హౌ క్యూట్ కదా, వెరీ క్యూట్ సిస్టర్స్ కదా. యాపీకి నోస్ తగ్గిపోయింది చూసారా. అండ్ ఇప్పుడు సుదర్శన్ ఇది ఇదేమంటే ఇది చికెన్ గ్రిల్ కాంబో అంట. ఏదో డిఫరెంట్ తెచ్చాడు, ఫస్ట్ టైం తెచ్చుకున్నాడు. చూడాలి ఎలా ఉంటుందో. ఈ హ్యాపీ చూడండి ఎంత నాటీ చేస్తూ ఉందో అంతా. అండ్ నేను నా కోసం నూడిల్స్ కాంబో తెచ్చుకున్నాను, చికెన్ నూడిల్స్ కాంబో. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. సో అందరం తింటున్నాము, స్టార్ట్ చేసేసాము. యాక్చువల్గా షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో షేరింగ్ చేసుకుంటున్నాం అన్నమాట ఒకరికొకరు. అండ్ నేను తినలేదండి ఇంకా, సో ఇప్పుడు తింటాను. చాలా ఎమ్మీగా ఉందండి. చికెన్ నూడిల్స్ సూపర్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. అండ్ ఆ కాంబో ఉంది కదా చికెన్ లాలీపాప్స్, అది సూపర్ టేస్ట్ అనమాట. కొంచెం స్పైసీగా ఉంది. టెడ్డీకి యాపీకి వద్దనేసారు, సో మేమే తిన్నామన్నమాట. యాపీకి బయటికి వస్తే ఏం తినిపించనండి, మిల్క్ బాటిల్ తీసుకెళ్తానమాట. ఊరికే అట్లా ఏడిపించకుండా పెడతా ఉంటాము. తను యాక్చువల్గా తినదు అవన్నీ ఏమి. సో టైమ్ జోన్ అండి, ఇది గేమ్స్ అనమాట. ఇక్కడికి వస్తే టెడ్డీ అస్సలు వదలదు, గేమ్స్కి వెళ్ళాల్సిందే అంటుంది. సో ఇక్కడికి వచ్చామంటే నాకు చాలా బోర్ కొడుతుందండి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. వీళ్ళేమో ఆడాలనిపిస్తుంది వీళ్ళకి. సుదర్శన్కి అయితే పిల్లల కంటే ఎక్కువ అంటే సుదర్శన్ ఇంకా ఆడాలి అంటాడు వీళ్ళతో పాటి. సో నేను వీడియోస్ ఫొటోస్ చేసుకుంటా ఉంటానన్నమాట. బైక్ గేమ్ అంటే టెడ్డీకి చాలా ఇష్టము. సో ఫస్ట్ అది ఎక్కేసింది వెళ్ళి. చాలా కామెడీగా ఉంది కదండి వాళ్ళిద్దరు. సుదర్శన్ చూడండి వెనకాల ఎలా ఊపుతున్నాడు బైక్ని. హ్యాపీ అయితే అస్సలు రాదండి గేమ్స్ దాంట్లోకి వెళ్ళిందంటే. అయ్యో లాక్కొని రావాలి హ్యాపీని. చాక్లెట్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అనేసి చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడికి వస్తే. ఎప్పుడు చూడు పాప ఇంట్లోనే ఉంటుంది కదా పొద్దున్న నుండి నైట్ వరకు. సో ఇలా వీకెండ్ వస్తే బయటికి వచ్చామంటే ఇంకా రాదనమాట ఇంట్లోకి కాదు, ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళిందంటే అస్సలు రాదనమాట. ఇంటికి తీసుకెళ్ళిపోతామా అనేసి రాదు. చూడండి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వాళ్ళతో ఎంత బాగా ఆడుతూ ఉందో. సో పిల్లల్ని ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకొని ఉండకూడదండి, అట్లా బయట తీసుకెళ్తూ ఉండాలి. ఎంజాయ్ చేస్తారు బాగా. సో ఎవ్రీ వీకెండ్ అండి మేము ఇట్లా బయట వెళ్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి వీకెండ్ మేము మా ఊరికి వెళ్ళిపోతామన్నమాట. అక్కడ దీనికంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఊరు, సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలామంది ఉంటారనమాట. తిరుపతి కదా, తిరుపతిలో చాలా రిలేటివ్స్ ఉన్నారు. చాలామంది ఒక్క దగ్గర ఉండరు వీళ్ళు. టెడ్డీ అయితే మా మామ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అస్సలు ఇంటికి రాదండి. అక్కడైతే వెతుక్కుంటూ ఉండాలి, టెడ్డీ ఎక్కడ, హ్యాపీ ఎక్కడ అనేసి. టెడ్డీ మళ్ళీ ఈ గేమ్స్ అంటే ఆ గేమ్స్ కావాలంటుందండి. అన్నీ ఆడుతూ ఉంటుందండి, ఏదంటే అది ఆడుతూ ఉంటుంది. మళ్ళీ ఇది ఒక టికెట్స్ అండి.
టికెట్స్ వస్తూనే ఉంటాయి అండి. మళ్ళీ దీనికి మళ్ళీ వీళ్ళు గిఫ్ట్స్ కూడా ఇస్తారండి. దానికోసమే ఈ పిల్లలు ఆడుతూ ఉంటారండి ఇవన్నీ. చూడండి వస్తూనే ఉంది అది, ఇంకా అమ్మయ్య ఆగిపోయింది. ఇది ఒక గేమ్లోనే కాదండి, ఏ గేమ్ ఆడినా ఆ గేమ్ అంట. ఇంకా మెయిన్గా ఇక్కడికి వచ్చామంటే ఈ చాక్లెట్ గేమ్ ఒకటి ఆడాలంటారు వీళ్ళిద్దరూ. హ్యాపీ అయితే అస్సలు వదలదనమాట, చాక్లెట్స్ కావాలంటుంది. అది ఇక్కడేమో 45 రూపీస్ ఎంతో అండి ఆ టికెట్, దాన్ని పెట్టి ఆడాలి. అదేమో 1 రూపీ 2 రూపీస్ చాక్లెట్స్ వస్తాయండి. ఒక 10 కూడా రావండి ఆఖరికి. ఈ హార్స్ ఎక్కాలంటుంది, హార్స్ ఏమో ఈసారి పాడైపోయినట్టుంది, అది జస్ట్ కూర్చోపెట్టాను అంతే అక్కడ. ఇదేమో కొత్త గేమ్ అండి, ఇది డెవిల్ గేమ్ అంట. ఇది ఆడుతూ ఉంటుంటే ఎవ్రీ టైం. నేను బ్యాక్ సైడ్ నుండి బాబా రా బాబా వెళ్దాం రా బాబా చాలు బాబా అనేసి అడుగుతూ ఉంటాను. ఇక్కడ చూడండి హ్యాపీ సుదర్శన్ చేయి పట్టుకుంటే వదిలేయాలంట, హ్యాపీయే ఆడాలంట. అండ్ ఈ చాక్లెట్స్ అండి, ఈ క్యాడ్బరీ చాక్లెట్స్ తీసుకోవాలి అంటారు, దాంట్లో అంతా మనీ వేస్ట్ చేస్తారు. ఆ చాక్లెట్స్ రావు పెట్టవు. వన్ టైం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చింది లక్కీగా, బట్ ఈసారి రాలా. చూడండి టికెట్స్ అన్నీ మనకి ఎన్ని వచ్చాయో ఆ టికెట్స్ అన్నీ ఇక్కడ కౌంట్ చేస్తారనమాట. దాన్ని బట్టి మనకి గిఫ్ట్స్ వస్తాయి. అంటే గిఫ్ట్స్ అంటే మనం చూస్ చేసుకోవచ్చు మనకి పాయింట్స్ని బట్టి. ఈ హ్యాపీకి ఫోరంకి వచ్చి అలవాటు అయిపోయిందండి. ఏదో తన ఓన్ హౌస్, దాని ఓన్ ప్లేస్ లాగా ఫీల్ అయిపోతూ ఉంది. చూడండి అంతా తిరుగుతూ ఉంటుంది, బయటికి కూడా వెళ్ళిపోతుంది, పిలుస్తూ ఉంటే కూడా రాదనమాట. చూడండి ఎలా వెళ్తూ ఉందో గుడ్డది. క్యాండీ క్రష్ దొరికేసిందండి హ్యాపీకి, అక్కడ ఏదో ప్రెస్ చేసేస్తూ ఉంది. సో గేమ్స్ అన్నీ ఫినిష్ అండి. ఇక్కడ వచ్చి మనం గిఫ్ట్ చూస్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎన్ని గిఫ్ట్స్ పెట్టున్నారో పిల్లలకి. సో ఇంకంతే అండి, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం మేము, అయిపోయింది. ఇక్కడ వెస్ట్ సైడ్లో కూడా క్లోత్స్ చాలా బాగుంటాయండి, చాలా పిల్లలకి చాలా సెట్ అయిపోతాయి అన్నమాట. అక్కడ సోచ్ ఉంది కదా, నా కుర్తీస్ అన్నీ అక్కడే తీసుకుంటాను, నా డ్రెస్సెస్ అక్కడే తీసుకుంటానండి. అది నా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది ఆ బ్రాండ్. ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న కుర్తీ కూడా నేను అక్కడే తీసుకున్నాను. సో ఇంకా బయటికి వచ్చేసాము, అయిపోయింది ఫోరం మాల్. సో టెడ్డీ వచ్చి అది వచ్చిందని టెడ్డీకి గిఫ్ట్ తీసుకుంది అక్కడ. అండ్ టెడ్డీ వచ్చి ఆటోలో వెళ్ళాలి అంటా ఉంది. సో సుదర్శన్ ఆటో బుక్ చేశాడు. సో ఈరోజు మేము ఇంటికి ఆటోలో వెళ్తున్నాం. హ్యాపీ ఫస్ట్ ఏడ్చిందండి ఆటోలో కూర్చోగానే, దానికి అలవాట్లేదు, ఇష్టం లేదు కూడా ఆటో. బట్ చాక్లెట్ ఇచ్చి కూర్చోపెట్టేసామన్నమాట ఆటోలో టెడ్డీ కోసం. ఆ ఆటోలో చూడు ఎంత బాగుందో, ఎంత మంచి గాలి వస్తుందో కదా, ఫ్రెష్ ఎయిర్. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉండాలండి, అదే కావాలి అదే లేదే అనేసి బాధపడుతూ ఉండకూడదు. మీకు నచ్చింది అనుకుంటాను ఫోరం. బాయ్ బాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.